హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సిరి చెఫ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే ఈరోజు డే వ్లాగ్ అయితే చాలా బాగుంటుందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియోని చూసే ముందు మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల మన వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి. ఇంకా ఇక్కడ వచ్చేసి దోశ బ్యాటర్ అవన్నీ తీసి పెట్టుకున్నాను. కందిపప్పు అవి కడిగి పెట్టేసుకుని రైస్ అవి కంప్లీట్ అయిపోయాయండి. ఇంకా కిందకు వచ్చి ఇలా చిమ్మి ముగ్గు అయితే వేసేసానండి. పండగ మాసం కాబట్టి నెలగంటలు పెట్టేసి గీతల ముగ్గు అయితే వేసేసాను. ఇప్పుడు రెసిపీని అయితే స్టార్ట్ చేద్దామండి. ముందుగా ఒక కుక్కర్ గిన్నెలోకి ముందుగా కడిగి నానబెట్టుకున్న 1.5 గ్లాసు కందిపప్పును తీసుకున్నాను. అందులోకి 3 టమాటాలు, ఒక 7-8 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న నిమ్మ సైజ్ అంతా చింతపండు, అర స్పూన్ వచ్చేసి పసుపు, 3 కట్టల తోటకూరను శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసుకుని కుక్కర్లోకి యాడ్ చేసేసుకుని అందులోకి 2 గ్లాసులు వాటర్ని యాడ్ చేసేసుకోవాలండి. యాడ్ చేసుకుని కుక్కర్కి మూత పెట్టేసుకుని ఒక 4 విజిల్స్ రావాలండి. ఇప్పుడు ఆలూ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులను యాడ్ చేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత అందులోకి ఒక ఎండుమిర్చి, 4-5 వెల్లుల్లి కచ్చా పచ్చగా దంచుకొని యాడ్ చేసుకోవాలండి. ఓరెమ్మ కరివేపాకు కూడా వేసుకుని అది ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే ముందుగా నేను ఆలూని ఉడికించి పక్కన పెట్టుకున్నానండి. ఇలా మీడియం సైజులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని మొత్తం అంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక అర స్పూన్ వచ్చేసి కారం, అర స్పూన్ వచ్చేసి మిరియాల పొడి, అర స్పూన్ వచ్చేసి ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుని వీటన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసేసుకుంటే మనకి చాలా టేస్టీగా ఆలూ ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి. ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇంతేనండి, సింపుల్గా మనకి ఆలూని ఉడకబెట్టేసుకుంటే కనుక 2-3 నిమిషాల్లోనే ఈ ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి. ఇప్పుడు పప్పు అయితే ఉడికిపోయిందండి. పప్పు గుత్తితో ఇలా బాగా మెదిపేసుకోవాలి. ఇలా బాగా మెదుపుకున్న తర్వాత ముందే ఎక్స్ట్రా వాటర్ని తీసి పక్కన పెట్టుకున్నానండి. క్లిప్ అనేది మిస్ అయింది. అవి కూడా యాడ్ చేసేసుకుని బాగా మెదుపుకుని పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకుని అందులోకి 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అందులోకి ఒక చిన్న ఆనియన్, 4-5 వెల్లుల్లి, ఓరెమ్మ, కరివేపాకు, ఒక ఎండుమిర్చిని కూడా వేసేసుకుని మొత్తం అన్నింటిని బాగా ఫ్రై చేసేసుకొని ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం మెదిపి పక్కన పెట్టుకున్న తోటకూర పప్పుని తాలింపులోకి యాడ్ చేసేసుకోవాలండి. ఇంతేనండి, సింపుల్గా మనకి తోటకూర పప్పు అనేది రెడీ అయిపోయింది. ఇంకా పిల్లలకి దోశ అయితే వేసి ఇచ్చేసాను. ఈరోజు స్కూల్లో ఇన్స్పెక్షన్ ఉందండి, అందుకే టైం అయిపోయింది. వీడియోని మొత్తం షూట్ చేయలేకపోయాను. మీరైతే మా కిచెన్ని చూసి భయపడకండి, ఎందుకంటే కొంచెం మెస్సీగా ఉంది కదా. అలాగే తోటకూర తీసుకున్నానండి, అది ఒలిచేలోపు టైం అయితే అయిపోయింది. ఇంకా అన్నీ అలానే ఉన్నాయి. అందుకే మొత్తం అంతా క్లీన్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. ఇంకా చిమ్ముకోవడం, బౌల్స్ క్లీనింగు అన్నీ అయిపోయాయండి. ఇంకా మిషన్లో బట్టలు అన్నీ వేసేసాను. ఇంకా మిషన్లో బట్టలు కూడా అయిపోయాయి. ఇంకా అవి ఆరేసేయాలండి. ఇంకా అవి ఆరేసేసి ఇంకా ఈరోజు కిచెన్ డీప్ క్లీనింగ్ సెకండ్ డే అండి. ఇది వచ్చేసి పార్ట్ 2. పార్ట్ 1 నిన్న పెట్టాను, చూడాలనుకున్న వాళ్ళు చూడండి. ఇంకా ముందు షెల్ఫ్లో అయితే పైన బూజులు అన్నీ దులిపేసుకున్నానండి. అన్నీ దులిపేసుకుని కొన్ని బౌల్స్ అయితే ఇలా సింకులో వేసేసుకుని మొత్తం కడిగి పెట్టేసుకున్నాను. ఇంకా స్టవ్ మీద దుమ్ము పడుతుందనేసి అలా క్లాత్ అయితే వేసుకున్నానండి. ఇంకా కడిగినవి కడిగినట్టు ఇలా బయట సాప వేసేసుకుని బయట అయితే పెట్టేసుకుంటూ ఉన్నానండి. బౌల్స్ అన్నీ ఆల్మోస్ట్ లోపలే తుడిచేసుకుని బయట అయితే పెట్టుకున్నానండి. ఎందుకంటే ఎండకి మళ్ళా ఇలా చారలుగా కనిపిస్తాయి అని చెప్పేసి లోపలే తుడిచేసుకున్నాను చాలా మటుకు. ఇంకా కొన్ని డబ్బాలు అవైతే బయట తుడుచుకున్నానండి. ఎందుకంటే స్టీల్ వాటి మీద మనము అలా బయట పెట్టంగానే ఎండకి అలానే ఉండిపోతాయండి చుక్కలు అనేవి వాటర్వి. అందుకే లోపలే తుడిచేసుకున్నాను చాలా మటుకు. ఇంకా అన్నీ తుడిచేసుకుని కొంచెం సేపు ఎండకైతే పెట్టుకున్నానండి.
ముందు రోజు మా వారు ఊరికి వెళ్ళారు కదా, అందుకే బ్యాగ్స్ అవన్నీ ముందైతే ఆరేసుకున్నానండి. ఇదేంటి ఇలా ఆరేసింది అనుకోకండి. ఇంకా ఇక్కడైతే బౌల్స్ అన్నీ తుడిచేసుకున్నానండి. ఇంకా కొంచెం సేపు ఎండలో పెట్టుకున్న తర్వాత ఇంకా అన్నీ లోపలైతే పెట్టేసుకుంటున్నానండి. ఇంకా ఇక్కడ టైం వచ్చేసి 5:30 అలా అయిపోయింది. అప్పటికే చూసారా క్లైమేట్ అనేది బాగా చేంజ్ అయిపోయింది, చలికాలం కదండి. ఇంకా పిల్లలు కూడా వచ్చేసారు. ఇంకా పిల్లలకి స్నాక్స్ అయితే పాలు అటుకులు వేసి అయితే ఇచ్చేసానండి. ఇంకా వాళ్ళకి స్నాక్స్ చేయడానికి నాకు టైం కుదరట్లేదు, ఎందుకంటే క్లీనింగ్ పెట్టుకున్నాను కదా. ఇంకా అందుకే పిల్లలకి స్నాక్స్ కూడా చేయలేదండి. ఇంకా షెల్ఫ్ల్లో పేపర్స్ అన్నీ ముందే తీసేసి దుమ్ము అన్నీ తుడిచేసుకున్నానండి. ఇంకా తుడిచేసుకుని పేపర్లు అయితే వేసేసుకుని కడుక్కున్న బౌల్స్ అన్నీ షెల్ఫ్లో అయితే ఇలా పెట్టేసుకుంటూ ఉన్నానండి. షెల్ఫ్ల్లో పేపర్ వేసేటప్పుడే లక్ష్మణ్ రేఖ గీసేసుకుని పేపర్ అయితే వేసేసుకుని ఇంకా కడుక్కున్న బౌల్స్ అన్నీ అయితే ఇలా షెల్ఫ్లో అయితే సర్దేసుకుంటూ ఉన్నానండి. నాకు కిచెన్ ఎప్పుడు క్లీన్ చేసినా కూడా డీప్ క్లీనింగ్ అయినా నార్మల్ క్లీన్ చేసుకున్నా కూడా 2 డేస్ అయితే పడుతుందండి. ఎందుకంటే వుడ్ క్లీన్ చేయాలి, అలాగే మిర్రర్ కూడా క్లీన్ చేయాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఇంత చిన్న రూమ్కే 2 డేస్ టైం పడుతుందా అనుకోకండి. నేనైతే కొంచెం స్లోగానే చేసుకుంటానండి, ఫాస్ట్గా అయితే నేను చేయలేను. చేసిన మటుకు నీట్గా పెట్టుకోవడానికి చూస్తాను. ఎవరి నీట్నెస్ వాళ్ళకు ఉంటుందండి. నాకంటే నీట్గా పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇంకా నాకు వచ్చినట్టయితే నేను ఇలానే పెట్టుకుంటానండి. ఎలా ఉందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా పైన షెల్ఫ్ అంతా కంప్లీట్ అయిపోయిందండి. పైన కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడైతే కిందండి ఇది వచ్చేసి ఇక్కడ వచ్చేసి రైస్ బ్యాగ్స్, రాగి బిందెలు అలాంటివన్నీ ఇక్కడ కింద అయితే పెట్టుకుంటానండి. అలాగే ఇక్కడ పండగ మాసం కాబట్టి కలర్స్, ముగ్గులు, అలాగే స్టూల్స్ చిన్న చిన్నవన్నీ కింద షెల్ఫ్లో అయితే పెట్టుకుంటానండి. ఇంకా అంతా క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇంకా ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చిందండి. ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా పనులన్నీ అయిపోయిన తర్వాత చపాతీ పిండి అయితే కలిపి పెట్టేసుకున్నానండి. ఇంకా చిమ్ముకోవడం, తుడుచుకోవడం అన్నీ అయితే అయిపోయండి. మాఫింగ్ కూడా పెట్టేశాను. ఇంకా ఫైనల్గా నా కిచెన్ డీప్ క్లీనింగ్ అయితే అయిపోయిందండి. అన్నపూర్ణ దేవిని ఎంత నీట్గా పెట్టుకుంటే అంత బాగుంటుందన్నమాట. ఇంకా ఈరోజు నైట్ డిన్నర్లకు వచ్చేసి చపాతీ అయితే చేశానండి. మార్నింగ్ చేసిన తోటకూర పప్పు అయితే ఉంది. ఈరోజు డే వ్లాగ్ అయితే ఇదేనండి. వ్లాగ్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వ్లాగ్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక కొత్త వ్లాగ్తో మీ ముందు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.